నమస్తే. ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. మన ప్రొవోకింగ్ రాజ్, ప్రకాష్ రాజ్ గారు ఎప్పుడు కాంట్రోవర్సీస్‌తో ఎప్పుడు ముందు ఉంటూ ఉంటారు. అయితే నిన్న కూడా కేరళలో ఒక ప్లేస్‌లో ఆయన మాట్లాడటానికి వెళ్ళినప్పుడు ఆహ్, రాముడు గురించి, అలాగే లక్ష్మణుడి గురించి, అలాగే రావణాసురుడి గురించి ఎన్నో మాట్లాడారు. ఆయనకు పెద్దగా సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండదు. కానీ ఏదో ఒక రకంగా స్పాట్‌లైట్‌లో ఉండాలి అని అనుకుంటారు అననేది ప్రతి ఒక్కరు చెప్తున్న మాట. అది నేను చెప్తున్నది కాదు. అయితే ప్రకాష్ రాజ్ గారు ఎందుకని ఇలా ప్రొవోకింగ్‌గా మాట్లాడుతూ ఉంటారు? ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా ఏ క్యారెక్టర్‌నైనా మార్చి చెప్పొచ్చా? అసలు రామాయణం గురించి ఆయనకు తెలుసా? ఇలాంటివన్నీ కూడా సోషల్ మీడియాలో ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇదే విషయం మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు రీసెర్చ్ అనలిస్ట్ ఆదిత్య కృష్ణ గారు ఉన్నారు. హలో సార్, నమస్తే. నమస్తే. సార్, సో ప్రకాష్ రాజ్ గారు ఆహ్, ఆయన ఏంటి అసలు అర్థం కాదు. నేను సోషల్ మీడియా అని చెప్పేసి చెప్తున్నాను కానీ, ఆయన ఏమంటారు, ఒకసారి హిందీ లాంగ్వేజ్ నాకు ఇష్టం లేదు అంటారు. బ్యాన్ హిందీ అని చెప్పి టీ షర్ట్స్ ఏసుకుంటూ ఉంటారు. అలాగే ముస్లిమ్స్‌ని చాలా సపోర్ట్ చేసి మాట్లాడుతున్నట్టుగా ఉంటారు. సరే, ఎవరు ఎవరిని సపోర్ట్ చేస్తారు, ఎవరి ఉద్దేశ్యం వాళ్ళది కాదనము. కానీ ఒక రాముడిని పట్టుకొని, లక్ష్మణుడిని పట్టుకొని లక్కీ అని సంబోధించడం కానీ, లేకపోతే నార్త్, సౌత్ అని చెప్పి డివైడ్ చేయడం కానీ, ఇవన్నీ ఏ విధంగా చూడాలి అంటారు? నిన్న ఆయన మాట్లాడే మాటలు ఇప్పుడు చాలా కాంట్రోవర్సీ అయిందనమాట. మీరేమంటారు దాని గురించి? అంటే డెఫినెట్‌గా ఒకటి, ప్రకాష్ రాజ్ గారు యాస్ ఎన్ ఆర్టిస్ట్ ఒక వేరే మనిషి. యాస్ ఎన్ ఆర్టిస్ట్ మెచ్చుకోవాలి. వాట్ ఎవర్ ఈస్ డూయింగ్ గుడ్ వర్క్ యాస్ ఎన్ ఆర్టిస్ట్, యాస్ ఎన్ యాక్టర్. కానీ ఆయనకి రెండో సైడ్ ఏంటంటే, ఆయనకున్న ఐడియాలజీని ఇప్పుడు ఒక చిన్నగా ఒక పొలిటికల్ రూపంలోకి తీసుకెళ్లారు. పొలిటికల్ రూపంలో తీసుకెళ్ళిపోయి ఆ పొలిటికల్‌గా ఆ బ్యాషింగ్ మోడ్‌లోకి వెళ్ళిపోయారు. ఐ థింక్ 2017 నుంచి ఇంక మొదలయ్యాయి. రఫ్లీ ఆల్మోస్ట్ ఇప్పుడు 10th యానివర్సరీ. దానికి ఆయన కంగ్రాచులేట్ కూడా చేయాలేమో. వావ్! 10 సంవత్సరాల నుంచి కన్సిస్టెంట్‌గా అండ్ అటాక్స్ కొంచెం పెంచుకుంటూనే వెళ్తున్నారు ఆయన. మొదట్లో ఆయన ఎక్కువ టార్గెటింగ్ ఎట్లా చేశారంటే, కొంచెం బీజేపీ టార్గెటింగ్‌గా మాట్లాడేవాళ్ళు. మోదీ షా వాళ్ళని టార్గెట్ చేసుకుంటూ వెళ్ళారు. చిన్నగా హిందుత్వ అనే కాన్సెప్ట్‌ని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. అసలు హిందుత్వ అంటే ఏంటి? ఇది పొలిటికల్‌గా వెపనైజ్ చేయడం హిందుత్వ కాదు. ఇది అసలైన హిందుత్వ కాదు. ముస్లిమ్స్‌ని తరిమేయడం హిందుత్వ కాదు. ఇవన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హిందుత్వ డెఫినిషన్ మార్చేసి దాని తర్వాత దాన్ని తప్పు పట్టడం అదొకటి చేశారు. రీసెంట్‌గా ఆయన ఇచ్చిన ఒక స్టేట్మెంట్, జెనోసైడ్ ఆఫ్ ముస్లిమ్స్ ఇస్ హ్యాపెనింగ్ అన్నట్టు ఒక మాట, జెనోసైడ్ అన్న మాట జెనోసైడ్. మాట్లాడారు. అది మాట్లాడడం ఇంకా అక్కడి నుంచి కొంచెం డేంజర్ లెవెల్లోకి వచ్చేసినట్టు. ఎందుకు డేంజర్ లెవెల్లోకి వచ్చినట్టు అనొచ్చు అంటే, ఇది ఎండ్ ఆఫ్ ద డే ఆ వీడియో తీసుకొని అది ఇక్కడ కంటే కూడా పాకిస్తాన్లకు ప్లే చేస్తారు, యూఎస్లో ప్లే చేస్తారు. లేకపోతే మనకి వేరే రకరకాల దేశాలు మనకి వ్యతిరేకంగా ఎవరెవరు పనిచేయాలనుకుంటున్నారో అది చేయబోతున్నారు. డెఫినెట్లీ దిల్ యూజ్ ఇట్. ఇన్ఫాక్ట్ ఇంతకుముందు 1-2 రాహుల్ గాంధీజీ వేసిన స్టేట్మెంట్స్ని, పార్లమెంట్లో మాట్లాడిన మాటలు తీసుకెళ్లి పాకిస్తాన్లో చూపించుకున్నారు. రైట్, బీట్ అబౌట్ కశ్మీర్ ఆర్ ఎనీథింగ్. సో అట్లాగే ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారి మాటలు కూడా చేరతాయి అక్కడికి. డెఫినెట్గా దే విల్ యూజ్ ఇట్ అగేన్స్ట్ అస్. ప్రకాష్ రాజ్ గారితో ఏంటంటే, హీఈస్ ఎంటైటిల్డ్. ఆయన పొలిటికల్ వ్యూస్ ఏమున్నాయో హీఈస్ ఎంటైటిల్డ్, కానీ కొన్ని విషయాలు ఒక థిన్ లైన్ కొంచెం దాటుతున్నట్టు అవుతున్నది అండి. ఇప్పుడు ఇన్ఫాక్ట్ మీరు అన్నది, ఇప్పుడు రీసెంట్ మనకి లేటెస్ట్ వచ్చిన కాంట్రవర్సీ, ఇన్ఫాక్ట్ జెనోసైడ్ ఐ ఫీల్ ఇస్ అ వెరీ బిగ్ ఇష్యూ. ఇప్పుడున్నది ఇష్యూ కూడా మీరు చూస్తే, ఆయన రామాయణం గురించి ఆయన ఏమన్నారంటే, మీరు ఇక్కడ ఒక డిఫరెన్సియేషన్ పెట్టి కొంచెం న్యూట్రల్గా మాట్లాడదాం. ఆయన చేసింది మనం ఖండించాలి, కానీ న్యూట్రల్గా మాట్లాడి, ప్రకాష్ రాజ్ గారు ఇది ఆయన అభిప్రాయంగా చెప్పాలి, ఇది రామాయణం అని చెప్పాలి. ఆయన ఏమన్నారంటే, కేరళ లిటరేచర్ ఫెస్టివల్ అప్పుడు ఆయన చెప్పిన మాట, ఒక వర్క్షాప్ జరిగింది. ఆ వర్క్షాప్లో కొంతమంది పిల్లలు రామాయణం ఒక నరేటివ్తో చేశారు. దాంట్లో రాముడు, లక్ష్మణుడు, సీత వీళ్ళిద్దరు నార్త్ ఇండియా నుంచి వచ్చారు. రావణాసుడు ఆయన సౌత్ ఇండియన్ రాజు. వాళ్ళు వచ్చి ఏదో వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, ఏమీ లేవు. సో ఆయన వచ్చి ఇక్కడ ఫలాలు దొంగలిస్తుంటే శూర్పణఖ చూసి వాళ్ళ అన్న దగ్గరికి వెళ్ళి, అన్న వాళ్ళు దొంగలిస్తున్నారంటే, సరే అమ్మా, నువ్వు వెళ్ళి డబ్బులు అడుగు, నువ్వు ఎంతో కొంత అడుగుతే ఆమె 2000 రూపీస్ ప్లస్ GST అడిగింది. వాళ్ళు మా దగ్గర డబ్బులు లేవు, పో అన్నారు. సో దాని తర్వాత రావణాసుడు వచ్చి, సరే అట్లయితే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, మీకు కావాల్సిన పండ్లు తీసుకొని వెళ్ళిపోండి మీరు, కానీ మీరు పండ్లు తీసుకున్నారు కాబట్టి మీరు గింజలు కొంచెం నాటి చెట్లు పెట్టారని. సో ఆయన ఏంటంటే, ఇక్కడ చాలా ఇన్సెన్సిటివ్గా, బార్డర్ లైన్ కాదు, కంప్లీట్ బ్రెయిన్లెస్గా ఆయన చేసిన పని ఏంటంటే, ఒక పొలిటికల్ నరేటివ్ని పుష్ చేయడానికి రామాయణాన్ని వాడుకున్నారు. ఇక పొలిటికల్ నరేటివ్ ఏంటి? ఒక నార్త్ సౌత్ డివైడ్ గురించే మాట్లాడుతున్నారు. ఇది ఒక స్ట్రాంగ్ అటెంప్ట్ జరుగుతుంది. నార్త్ ఇండియాని సౌత్ ఇండియాని విడదీద్దాము అనే అటెంప్ట్ రకరకాలుగా జరుగుతుంది. ఈ నరేటివ్లో ఆయన చెప్పే ఉద్దేశం ఏంటి అనేది ఏమంటున్నారంటే, ఇప్పుడు బీహార్ నుంచి, యూపీ నుంచి, రాజస్థాన్ నుంచి మైగ్రెంట్ వర్కర్స్ సౌత్కి వస్తున్నారు. వాళ్ళు ఇక్కడికి వచ్చి మావన్నీ తినేస్తున్నారు, మా డబ్బులన్నీ తినేస్తున్నారు, వాళ్ళ కంట్రిబ్యూషన్ ఏమీ లేకుండా, GSTలు కూడా కట్టకుండా క్యాష్లో తీసుకొని వెళ్ళిపోతున్నారు. అది ఆయన చెప్పడానికి ట్రై చేస్తున్నారు. రైట్. సో ఇన్ఫాక్ట్ దట్ ఈస్ ఆల్సో నాన్ సెన్స్. ఇన్ఫాక్ట్ ఇప్పుడు మీరు తమిళనాడుకి, ఇన్ఫాక్ట్ నేను వెళ్ళినప్పుడు, నేను చెన్నైకి వెళ్ళి నేను అడిగినప్పుడు హోటల్, ఎప్పుడన్నా మీ వర్కర్స్ అందరూ ఎక్కడి నుంచి వస్తుంటారని అడుగుతుంటే, బీహార్ నుంచి వస్తున్నారు, యూపీ నుంచి వస్తున్నారు, కొంతమంది నేపాల్, అస్సాం నుంచి కూడా తెచ్చుకుంటున్నారు. లోకల్గా దొరకట్లేదా అంటే, నాకు వచ్చిన ఒక స్టాండర్డ్ రెస్పాన్స్, చాలా మెజారిటీ హోటల్స్లో వచ్చే స్టాండర్డ్ రెస్పాన్స్ ఏంటంటే, మేము ఇక్కడున్న తమిళ వాళ్ళు, ఇన్ఫాక్ట్ తమిళనాడే కాదు, నేను ఆంధ్రప్రదేశ్లో కూడా, మా ఊళ్ళో కూడా అడిగినప్పుడు ఒక హోటల్ అతను అన్నారు నాతో,
మేము తెలుగు వాళ్ళని పెట్టుకుంటే ఒక ప్రాబ్లం ఏమవుతుంది, వీళ్ళు ఎక్కువ కాలం ఉండట్లేదు, వాళ్ళు చెప్పబెట్టుకుంటూ వెళ్ళిపోవటం ఇట్లాంటివి జరుగుతున్నాయి. బయట వాళ్ళు వస్తే వాడు కంప్లీట్గా ప్యాకప్ చేసుకుని వస్తున్నాడు. సో 1 year 2 years అయితే మాకు గ్యారంటీడ్, అందుకని వాడే సేఫ్ తక్కువగా వస్తున్నాడు వాడు. మనకి లోకల్ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది ఒక మాట ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ది ఐడియా దట్ వాళ్ళు వచ్చి జాబ్స్ కొట్టి, ఒక డొనాల్డ్ ట్రంప్ చెప్పినట్టు దే ఆర్ స్టీలింగ్ అవర్ జాబ్స్, దట్ ఈస్ నాన్ సెన్స్. రైట్, వాళ్ళ అవసరం ఉంది, మీ వాళ్ళు అది అంత చెడు కేటర్ చేయలేకపోతున్నారు కాబట్టి బయట వాళ్ళు రావాల్సి వస్తుంది. ఏం చేయగలుగుతాం అది. రైట్, సో ఇదొకటి జరుగుతుంది. కానీ ప్రకాష్ రాజ్ గారు చెప్పింది ఇంకొక పాయింట్ కదా, ఏంటి లోకల్ లాంగ్వేజ్ లో మాట్లాడకుండా ఎన్ని రోజులు ఉన్నా కానీ వాళ్ళు మాట్లాడే హిందీలోనే మాట్లాడుతున్నారు తప్ప ఆ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి ట్రై సో చేయట్లేదు. దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ ఏంటంటే ఇదంతా నార్త్ సౌత్ డివైడ్ లోనే భాగం ఇది. మనము బీహారీ వాళ్ళు వచ్చి మీరు భోజ్పురి మాట్లాడలేదు అనట్లేదు, కశ్మీర్ వచ్చి మీరు కశ్మీరీ మాట్లాడలేదు అనట్లేదు. రైట్, ఇదంతా నార్త్ సౌత్ డివిజన్ లాగానే ఆ డివిజన్ క్లారిటీగా పెడుతున్నారు. సో దట్ ఆ డివిజన్ వల్ల ఎప్పుడు ఆయన ఒపోజ్ చేసే పొలిటికల్ పార్టీ కిందకి రావడానికి ఉండకూడదు. రైట్, సో ఇక్కడ ఇన్సెన్సిటివ్ విషయంలో కొన్ని స్టూపిడిటీస్ ఉన్నాయి. ప్రకాష్ రాజ్ గారు చెప్పింది ఎక్కడా కూడా మీరు రామ్ చరిత్ మనస్ తీసుకోండి, లేకపోతే మీరు కంబరామాయణం తీసుకోండి, ఒరిజినల్ వాల్మీకి రామాయణం తీసుకోండి, లేకపోతే మీరు థాయిలాండ్లో రాసిన మీరు రామకీయన్ కూడా తీసుకోండి. దేంట్లో కూడా రావణాసుడు పుట్టింది లంకలో, లేకపోతే అక్కడ ఒరిజినల్ ఇన్హాబిటెంట్ ఎక్కడా లేదు. రావణాసుడు పుట్టినది ఆయన విశ్రవ అనే ఋషి ఆశ్రమంలో పుట్టారు. ఆ విశ్రవ అనే ఆశ్రమం ఎక్కడ సౌత్ ఇండియాలో మనకి లేదు. కానీ యూపీలో బిష్రవ్ అని చెప్పి ఒక ఊరుంది. సో వాళ్ళు క్లెయిమ్ చేస్తారు ఇక్కడ విశ్రవుడి ఆశ్రమం ఉందని, అక్కడ రావణాసుడు గుడి కూడా ఉంది అక్కడ. రైట్, సో అక్కడ ఉంది ఆశ్రమం. సో ఈ యాంగిల్లో చూసుకుంటే మరి రావణాసుడు సౌత్ ఇండియన్ అతను ఎట్లా అవుతాడు అని అందరికి తెలిసిందే. రావణాసుడు కుబేరుడు వాళ్ళిద్దరు, కుబేరుడు అన్నైనా కూడా వాళ్ళిద్దరికి తండ్రి సేమ్ అయినా కూడా తల్లి ఒకటి కాదు. రైట్, సో కుబేరుడు ఆయన ఒరిజినల్ గా ఆయన విశ్వకర్మ లంకని మొత్తం డెవలప్ చేసిన తర్వాత కుబేరుడు అక్కడికి వస్తారు. ఎక్కడి నుంచి వచ్చారో మళ్ళీ క్లారిటీ లేదు. మనకి తెలిసింది ఏంటంటే రావణాసుడు అవనియండి, లేకపోతే వాళ్ళమ్మ కైకేసి అవనియండి, ఒరిజినల్గా వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళందరూ రసాతల అంటే ఇప్పుడు మనకి 7 లోకాలు ఉంటాయి, పైన 7 లోకాలు, కింద లోకాలు, పైన భూ భువ సుహ అట్లా 7 ఉంటాయి, కింద వచ్చేసరికి మనకి అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాల అట్లా ఉంటాయి. దాంట్లో రసాతల అనేటటువంటి ఆ ప్లేన్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్, అది ఒక ఫిజికల్ వరల్డ్ ప్లేన్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అనుకోండి. రామాయణంలో వాల్మీకి రామాయణంలో ఉత్తరాఖండలో క్లారిటీగా ఇది చెప్పే మాట ఇది, దట్ ఈ రాక్షసులందరూ రసాతల నుంచి వాళ్ళు వచ్చి పుడితే తర్వాత వాళ్ళు వచ్చి విశ్రవుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏం కొడతారంటే మాకు కుబేరుడిని ఢీగొట్టేటటువంటి పుత్రుడిని కావాలని చెప్పి విశ్రవుడు ఆశ్రమంలో అందుకని రావణాసుడు పుడతారు. తర్వాత ఆయన వెళ్ళి కుబేరుడిని బలవంతంగా తరిమేసేసి లంకని బలవంతంగా లాక్కుంటాడు ఆయన. సో ఎసెన్షియలీ రావణ ఇస్ అన్ ఇన్వేడర్. మీరు రావణాసుడు సౌత్ ఇండియన్ రాజ్ ఎట్లా అవుతాడు, ఆయన ఇన్వేడర్ అవుతాడు ఆయన. ఆయన ఏ యాంగిల్లో ఆయన మనం మెచ్చుకోవచ్చు. రైట్, సో ఇదొక ఆస్పెక్ట్. సో ఈ ఆస్పెక్ట్ని కన్వీనియంట్గా అందరూ ఇగ్నోర్ చేస్తారు. సో ఇఫ్ ఎట్ ఆల్ ఏమైనా చెప్పాలంటే రాముడైనా సీత, రాముడిదైతే అందరూ బై అండ్ లార్జ్ అగ్రీ అవుతారు అయోధ్యలోనే అని. అట్లా సీతామాతది కూడా నేపాల్ అయినా బీహార్ అయినా రెండింటి మధ్యలో ఆమె పుట్టారని అంటారు. రావణాసుడిది జాగ్రాఫికల్ లొకేషన్ మనకి యూపీ తప్పితే ఎక్కడా లేదు, ఆ విశ్రవ్ అనే ఊరు తప్పితే ఎక్కడా లేదు. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన లాజిక్ ఇక్కడ బ్రేక్ అవుతుంది. రెండోది ఆయన ఈ టాంట్ ఏ పొలిటికల్ గా చేస్తున్నా అది బ్రేక్ అవుతుంది. బీహార్ వాళ్ళకి మీ లోకల్ కాంట్రాక్టరే జాబ్ ఇచ్చాడు కాబట్టి వచ్చాడు కదా, వాడు వచ్చి ఎత్తుకుంటున్నాడు. మీ వాళ్ళు అడుగుతున్నారు ఎవరైనా ఉన్నారని చెప్పి ఎత్తుకునేసరికి వాడు వస్తున్నాడు, వచ్చి చేసి వెళ్తున్నాడు వాడు. రైట్, సో బట్ ఓవరాల్ ఏంటంటే ఇక్కడ పొలిటికల్ ఫ్రస్ట్రేషన్ ఒకటి ఉంది. ఆ పొలిటికల్ ఫ్రస్ట్రేషన్ అనేది, అండ్ మీరు చూస్తే ఎన్డీఏ గవర్నమెంట్ మీద డెఫినెట్ గా ఉంది. ఎన్డీఏ గవర్నమెంట్ ఫస్ట్ టైం వచ్చింది పోతుంది అనుకున్నారు, పోలేదు. అంటే 2017 మాట్లాడిన తర్వాత పోతుంది అనుకున్నారు, పోలేదు. మళ్ళా గెలిచింది, ఇంకా యాంగర్ పెరిగింది, మళ్ళా ట్రై చేశారు, ఇంకా యాంగర్ పెరిగింది. సో అట్లా పెరుగుతూ పోతుంది. సో ఇక్కడ మనం మెయిన్ గా గమనించాల్సింది ప్రకాష్ రాజ్ గారిని బై అండ్ లార్జ్ ఇగ్నోర్ చేయండి, కౌంటర్ చేసి ఆయన మాటలు మనసుకు తీసుకోకండి. వాట్ ఈస్ స్పీకింగ్ ఇస్ నాన్ సెన్స్. మెయిన్ ఒక ఇంపార్టెంట్ పాయింట్, ఆయన ఎవరో పిల్లలు చేశారు ఒక డ్రామా అని చెప్పారు. ఎవరా పిల్లలు, ఎవరా సంస్థ, ఈ బేసిస్ మీద ఎట్లా చేశారు? ఇజన్ దాట్ బిగర్ ప్రాబ్లం? అది మనం డెఫినెట్గా వెళ్ళాలి, దాని రూట్స్లోకి వెళ్ళి. నిజం చెప్పాలంటే ఎవరైనా కేరళ లిటరేచర్ ఫెస్టివల్ ఎవరైనా ఉండుంటే వాళ్ళు కొంచెం డిగిన్ చేయాలి. ఎవరు ఆ పిల్లల చేత మీరు చేయించడం ఏంటి? పిల్లల చేత ఎట్లా చేయించారు ఇటువంటి డ్రామా? ఇన్ఫాక్ట్ దట్ ఈస్ అ బిగర్ ఇష్యూ. అండ్ అన్నిటికంటే దీంతో పాటు ఇంకా బిగర్ ఇష్యూ ఏంటంటే నార్త్ సౌత్ డివైడ్ బాగా పుష్ చేస్తూ ఉన్నారు. ఏదో ఒక రోజు నార్త్ ఇండియా సౌత్ ఇండియా, ఇది ఇన్ఫాక్ట్ ఐఎస్ఐకి ఉన్న ప్లే బుక్. ఇది ఐఎస్ఐకి ఉన్న ప్లే బుక్. భారత్ని బ్రేక్ చేయాలి, ఖాళిస్తాన్ ఒకవైపు వెళ్ళాలి, కాశ్మీర్ ఒకవైపు వెళ్ళాలి, నార్త్ ఈస్ట్ ఒకవైపు వెళ్ళాలి, సౌత్ ఇండియా మొత్తం స్ప్లిట్ అయిపోవాలి. ఈ ప్లాన్ మొత్తం ఐఎస్ఐ గేమ్ ప్లాన్ లోకి వై ఆర్ వి ఫాలోయింగ్? ఇది ప్రకాష్ రాజ్ గారు తెలిసి చేస్తున్నారా, తెలియక చేస్తున్నారా? ఇది తెలిసి చేస్తున్నారంటే డెఫినెట్గా దట్స్ అ ప్రాబ్లం. రైట్, ఆయనే ఒక పెద్ద ప్రాబ్లం. మేబీ యాజ్ అ ఫిల్మ్ ఇండస్ట్రీకి హీజ్ అ బూన్ ఏమో, బట్ సోషల్గా అయితే ఆయన నిజం చెప్పాలంటే కొంచెం ప్రాబ్లమాటిక్ థింగ్స్ చేస్తున్నారు. అఫ్ కోర్స్ ఆయన మళ్ళీ ఓపెన్ గా చెప్పారు, నేను ఇంకా ఫస్ట్ ఒక వైపు అంటున్నారు ఈ ప్రొపగాండా బాలీవుడ్ అంతా అన్నారు, మళ్ళీ రెండో వైపు
నేను దృశ్యం 3లోనూ చేస్తున్నాను, వారణాసిలోను చేస్తున్నా అన్నారు. అసలు ఆయనకి ఇంకా ఎందుకు ఆపర్చునిటీస్ ఇస్తున్నారో అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు Talent సరే వాడండి. మీరు చెప్పారు అది ఒక డ్రామాలో పిల్లలు ప్లే చేసిన యాక్ట్ నుంచి ఆయన ఇలా జరిగింది అనేది చెప్పారు అని. అది రైట్ వేలో కూడా చెప్పొచ్చు. ఇప్పుడు అక్కడ ఏం జరిగిందో తెలీదు. మీరు అంటున్నారు అక్కడ ఏం జరిగిందో మనం తెలుసుకుంటే గనుక ఇంకా క్లియర్ గా మాట్లాడొచ్చు అని. కానీ అక్కడ ఎగ్జాక్ట్లీ వీళ్ళు ఎలా ప్లే చేశారో తెలీదు. ఆ క్యారెక్టర్స్ ని తీసుకొని వచ్చి ఈయన ఫన్నీ వేలో చెప్పడం కానీ ఇది నిజంగా నాన్ సెన్సే కదా. Correct. End of అండ్ the అట్ ద day- సేమ్ టైం జెనోసైడ్ గురించి మాట్లాడడం. ఆ ఇంటర్వ్యూ మొత్తం అది మొత్తం మనం చూసినట్టయితే ఆయన మాట్లాడిందంతా రబ్బిష్ గానే ఉంది తప్ప ఎక్కడ కూడా ఒక పాయింట్ కాకపోతే ఒక పాయింట్ అన్న ప్రకాష్ రాజ్ కరెక్ట్ మాట్లాడారు అని అనేది ఎక్కడ లేదు. ప్రతిసారి కాంట్రవర్సీస్ లో రావడము ఇలా ప్రొవోక్ చేయడమే తప్ప ఇప్పుడు మరి ఇంత లవ్ జిహాద్ గురించి జరుగుతుంది, టీసీఎస్ ఇన్సిడెంట్ జరిగింది, మరి వీటి గురించి ఎందుకు ఎక్కడ మాట్లాడు? జస్ట్ ఆస్కింగ్ ప్రకాష్ రాజ్ అని పెడతారు కదా, మరి జస్ట్ ఆస్కింగ్ వీటికి ఎందుకు లేదు? కరెక్ట్. బట్ ఎండ్ ఆఫ్ ద డే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆయన కోర్ బేస్ ఏదో ఉంది. ఆ బేస్ కానీ కేటర్ చేస్తున్నారు. ఆయన ఒక 100 మంది తిడితే ఒక 5గురు మెచ్చుకుంటున్నారు. 5గురు మెచ్చుకున్న దానికోసం ఆయన చేస్తున్నారు. దాంతో ఆయనకైనా పొలిటికల్ రెలవెన్స్ వస్తుంది. మోస్ట్ లైక్లీ ఇట్లాంటి గేమ్ ఆడే వాళ్ళకి ఒక స్ట్రాటజీ ఏముంటుందంటే ఏదో ఒక రోజు ప్రభుత్వం మారదా, ఏదో ఒక రోజు సిస్టమ్ అంతా మళ్ళీ మారదా, మారని రోజు మనకు కొన్ని బెనిఫిట్స్ రావా. మారడానికి ప్రాపర్ వేలో ఆయన దాన్ని అడ్రస్ చేస్తే కదా. అంటే ఆయనకి ఫేవరిజం చూపిస్తున్నారు కదా, ఆయన వీళ్ళకి ఒపోజ్ చేయడం వల్ల ఇప్పుడు ఎవరిని శత్రువుగా భావిస్తున్నాడో ఆ శత్రువుకి శత్రువు ఎప్పుడైనా పవర్లోకి వస్తే వాళ్ళ ద్వారా ఈయనకి ఏమైనా రావచ్చేమో, ఎవరికేం తెలుసు. పద్మశ్రీలు రావచ్చేమో, లేకపోతే ఇంకేమన్నా రావచ్చేమో, నంది అవార్డ్స్ రావచ్చేమో. ఆయనకు ఆల్రెడీ ఈజ్ అ వెల్ అక్లెయిమ్డ్ యాక్టర్. కానీ కొంతమంది ఏం చేస్తారంటే పొలిటికల్ రెలవెన్స్ కోసం కూడా ఇట్లాంటివి చేసి, కొంతమంది జెన్యున్గా ఏదో వాళ్ళు నమ్ముకున్న కాజు నమ్ముకుంటూ చేస్తారు ఏదో ఒక రకంగా. కానీ కొంతమంది ఇట్లాంటి పొలిటికల్ ఫ్రూట్స్ కోసం కూడా వెయిట్ చేసే వాళ్ళు ఉంటారు. సో మనం అది కూడా గుర్తుపెట్టుకోవాలి. సో సెల్ఫిష్ రీజన్స్ అని ఉంటాయి. సో డెఫినెట్గా ఒకటేం చెప్పొచ్చు అంటే ఆయన ఏమి నిస్వార్థంగా చేసే మనిషి అయితే కాదనేది తెలుసు. ఏదో రకమైన స్వార్థం ఉంది. ఎందుకంటే నిస్వార్థంగా చేసేవారు నిజంగా మీకు ఒకరికి ఇబ్బంది ఉన్నా కూడా మనం మొహం మీద చెప్పం. మనం మీతో ఇబ్బంది కానీ మొహం మీద చెప్పం, చాలా కంట్రోల్ చేసుకుని ఉంటాం. ఆయన ఓపెన్గా వెళ్ళి ఇంతమందిని ఒఫెండ్ చేసి శ్రీరాముడు, ఇన్ఫాక్ట్ శ్రీరాముడు కూడా మెయిన్ ఒక అనడానికి కారణం ఏంటంటే ఆయన ఏమనుకుంటే శ్రీరాముడు అనడం వల్ల ఏదో బీజేపీని కొడుతున్నాడు అనుకుంటున్నారు. బట్ శ్రీరామ ఇస్ బియాండ్ బీజేపీ. శ్రీరామ ఒక భారత సివిలైజేషన్ కాదు, మనమే అనుకున్నాం. థాయిలాండ్ లో రామకియన్ ఉంది, ఇండోనేషియన్ వర్జన్ ఉంది, బాలి వర్జన్ ఉంది. మొత్తం ఇక్కడ సౌత్ ఏషియా మొత్తం శ్రీరాముడే కదా. మరి అందరినీ ఆయన ఒఫెండ్ చేసినట్టే అవుతుంది. మరి ఇది ఎందుకు చేయాలి, దానివల్ల ఎటువంటి కార్మిక్ కాన్సిక్వెన్సెస్ ఆయనకు తగులుతుందో మరి అది శ్రీరాముడికి తెలియాలి. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.